ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలో రామకొండ గట్టు మీద గత సంవత్సరం నుండి ఇక్కడ ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది రెండవ సంవత్సరము. ఇక్కడ ఈ డాక్టర్ పర్ణికారెడ్డి గారు కోయిల్కొండ గిరిజన బాంధవులపై దయ ఉంచి ఇక్కడ 600 గజాలు భూమి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడనే కొంతమంది దాతలు 10 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. మరి దాతలు కూడా సత్యపాల్ రెడ్డి గారు విగ్రహం ఇప్పించడం జరిగింది. ఇక్కడ గిరిజన సోదరులందరూ కూడా పెద్ద మొత్తంలో మరి చందాలు చేసుకొని తన స్వయం కృషితోనే 2 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. ఈరోజు మరి సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కోయిల్కొండ మండలంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. జై సేవాలాల్. నా పేరు రాజు నాయక్, వింజమూరు. నేను మాజీ సర్పంచ్, గిరిజన సేవా సంఘం మాజీ అధ్యక్షుడిని. ఈరోజు ఈ రామకొండ గట్టపైన మేము సేవాలాల్ జయంతిని 2వ సంవత్సరం జరుపుకుంటున్నాము. గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా గిరిజనులపైన పెద్దలు కుమ్మం శివకుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో, మా యొక్క ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి ఆశీర్వాద మా గిరిజనులపైన దయ చూపించి ఈ యొక్క సేవాలాల్ మందిరానికి 1000 గజాల స్థలం ఇచ్చింది. ఆమెకి మా సేవాలాల్ ఎప్పుడు ఆమెకు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మేము మండలంలోని ప్రతి గిరిజనులను చేసుకుంటున్నాము. ఈ యొక్క రాను సేవాలాల్ మహారాజు పండుగ అంటే చాలా తండాల్లో గొప్పగా చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ప్రతి తండాల్లో భోగ కార్యక్రమం జరుపుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు మాకు కోయిల్కొండ మండల్ జ్యువెల్ సిటీ ఆయన మహాదేవ్ రమేష్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి గిట ఆయన మొత్తం ఆయనే డొనేట్ చేసిండు. ఆయన గిట మా సేవాలాల్ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాము. జై సేవాలాల్. నా పేరు రవినాయక్, నారాయణపేట యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిని. ఈరోజు కోయిల్కొండ మండల కేంద్రంలో రామకొండ గుట్ట ప్రాంగణంలో సేవాలాల్ మందిర్ 286వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము. ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నారాయణపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు చిట్టం పర్ణికారెడ్డి గారు విచ్చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సేవాలాల్ మహారాజ్ 1739వ సంవత్సరంలో ఫిబ్రవరి 15 పౌర్ణమి రోజు ఆయన జన్మించడం జరిగింది. ఆయన జన్మనే ఈ మా గిరిజన జాతులకు గిరిజన జాతులకు మేల్కో ఈ భూమిపైన ఆయన రావడమే మా గిరిజన జాతులకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఆయన జన్మించినప్పటి నుంచి మా గిరిజన జాతులు ఆ రోజు దీన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. వలసవాదులుగా ఉన్నటువంటి ఈ గిరిజన వాదులకు ఆయన గోవులను మేపుకుంటూ తాండలను గూడాలను అక్కడ ఒకటే దగ్గర ఆ రోజు అంత వలసవాదులుగా ఒకటే దగ్గర గూడాలు లేకుండా సంచర జీవాలుగా ఉండేటటువంటి మా గిరిజన జాతులకు హితబోధనలు చేసి అందరూ ఒక గూడాలుగా ఏర్పరచుకొని తాండాలుగా ఏర్పాటు చేసుకొని అందరూ స్థిర నివాసం ఒకటే దగ్గర ఉండాలనే జాతిని మేల్కొలుపుతూ అందరూ విద్య వైపు చదువుకోవాలి, మంచి స్థాయిలో పోవాలన్నట్టు మా జాతిని మేల్కొల్పి చెడు మార్గాలకు పోవద్దు, మద్యానికి మాంసానికి బానిస కాకుండా గిరిజన జాతులు ఎప్పుడు నాయకత్వ లక్షణాలుగా ఉండాలి, విద్యావంతులుగా ఉండాలి అనే గిరిజన జాతులను మేల్కొనిపి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే సేవాలాల్ ఒక ఆశీర్వాదం మా పైన ఉంది, ఆ జగదంబ ఆడి ఒక ఆశీర్వాదం మా పైన ఉంది. కావున మా గిరిజన జాతి నాయకులందరూ ప్రతి ఒక్కరూ కష్టపడే గుణం ఉంది, గిరిజనులంటే కష్టపడే తత్వం ఉంది, మాట ఇస్తే మాట తప్పని నాయకత్వం ఉంది. కావున ఈరోజు మేము ఇక్కడ రామకొండ గుట్ట దగ్గర సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రోగ్రాం గత సంవత్సరం నుంచి జరుపుకుంటా ఉన్నాము. ఇక్కడ మాకు గత సంవత్సరం ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు గెలిచిన వెంబడే ఇక్కడ 10 గుంటల భూమి కూడా కేటాయించడం జరిగింది. కావున మా గిరిజన జాతి తరపున చిట్టం పర్ణికారెడ్డి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. Audio